బ్రహ్మనాయుడు గారికి చెప్పి ఇది చాలా అవసరం, మా వినుకొండకి స్థలం కొనాలంటే రేట్లు ఎక్కువ, బడ్జెట్ లేదు, మున్సిపాలిటీలో బడ్జెట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎక్కువ నిధులు ఇవ్వాలంటే కష్టం కాబట్టి ఉన్న ఎన్ఎస్పి స్థలాన్ని ఇమ్మని కోరితే భవిష్యత్తులో బొల్లాపల్లి రిజర్వాయర్ రావచ్చు, అలాగే వరకసిల్పూడి ప్రాజెక్టు లిఫ్ట్ స్కీము పూర్తవచ్చు. కాబట్టి కొంత స్థలం మాకు అవసరమని ఆ రోజు ఎన్ఎస్పి డిపార్ట్మెంట్ వారు సగం ఉంచుకొని సగం మనకి ఇవ్వటం, మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. అతి కష్టం మీద 3 సంవత్సరాలు తిరిగి ఆ 21 ఎకరాలు ఎన్ఎస్పి ల్యాండ్ తీసుకురావడం జరిగింది. వినుకొండకి భావి తరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని ఒక ముందు చూపు ఆలోచనతో దూరదృష్టితో తీసుకొచ్చాం. అక్కడ పార్కు స్టేడియం కట్టాలని నిధులు తీసుకొచ్చాం. దురదృష్టవశాత్తు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాలేదు. వచ్చిన ప్రభుత్వాలు షాపింగ్ కాంప్లెక్స్ అని దాని మీద ఏదో 2-3 లక్షల గుడ్విల్తో ఇవ్వాల్సినటువంటి షాపులు 14 లక్షల రూపాయలు జనాల డబ్బులతోనే షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలని ఆలోచన ప్రజలు ఆమోదించలేదు, దానికి ఎవరు ముందుకు రాలేదు, అది ఆగిపోయింది. ఖచ్చితంగా ఎన్ఎస్పి గ్రౌండ్లో బెంగళూరు హైదరాబాద్ లాంటి ఒక మంచి పార్కు నిర్మాణం పూర్తి చేస్తాం. అలాగే ఒక నెంబర్ 1 స్టేడియం, మన వినుకొండకు ఒక నెంబర్ 1 స్టేడియాన్ని కూడా పూర్తి చేస్తాం. మన వినుకొండలో ఒక స్విమ్మింగ్ పూలు, ఒక వాకింగ్ ట్రాకు, ఒక ఇండోర్ స్టేడియం, ఒక 2-3 కోట్లతోటి టీటీడీ కళ్యాణ మండపం, అలాగే ఒక షాదీఖానా, ఒక బీసీ భవన్, ఒక ఎస్సీ భవన్, ఇలాంటివన్నీ కూడా మన వినుకొండకి ఖచ్చితంగా తీసుకొస్తాను చంద్రబాబు గారి సహకారంతో, అలాగే ప్రధానమంత్రి గారి సహకారంతో మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఈ నిధులు తీసుకురావడంలో బీజేపీ యొక్క తోడ్పాటు సహకారం కూడా కావాలని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. నెక్స్ట్ ఇంకా పెద్ద మీటింగులకి పురంధేశ్వరి గారిని కూడా మరి నెక్స్ట్ నేను ఆహ్వానిస్తున్నాం. వినుకొండ నుండి పల్నాడు జిల్లా తరఫున జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, వినుకొండ ఇన్ఛార్జిగా అభ్యర్థిగా నేను ఆహ్వానిస్తున్నా. వారిని కూడా జిల్లా నాయకులందరూ కలిసి పురంధేశ్వరి గారిని కూడా ఇక్కడ మీటింగ్ తీసుకురావాలని నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా రామలింగేశ్వర స్వామి గుడికి మరి ఆ రోజు కమిటీ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి చందాలు చేసి పనులు మొదలుపెట్టారు. ఎంతో డెడికేషన్తో బాగా సిన్సియారిటీతో చేశారు. మరి నేను చందా ఇచ్చిన విషయం తెలుసు. బొల్లా బ్రహ్మనాయుడు ఎన్నిసార్లు వెళ్ళినా ₹1 చందా ఇవ్వాల. ఆ తర్వాత రామలింగేశ్వర స్వామి ఆడ భూమి కొన్న తర్వాత ఆ నరసింహారెడ్డి భూములు కొన్నాక రామలింగేశ్వర స్వామి కల్లోకి వచ్చాడు, ఆ కొండ మీద దారి వేయమన్నాడని ల్యాండ్లు కొన్నాక, ఆ ఏరియాలో ల్యాండ్లు కొన్నాక అప్పుడు దేవుడు కల్లోకి వచ్చి చెప్పాడంట. సరే చెప్తే చెప్పాడు, మంచిదే. మరి 5 ఏళ్ళైనా నేను ఆ రోజు తెలుగుదేశం పాలనలో 7 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం. 7 కోట్ల రూపాయలు ఘాట్ రోడ్డు కోసం. అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక మేము తీసుకొచ్చిన వాటిని కొన్ని రద్దు చేసి కొత్తగా మళ్ళీ తెచ్చుకున్నారు. 5 సంవత్సరాల నుండి ఇంతవరకు ఘాట్ రోడ్డు పూర్తి చేయకపోవడం చాలా బాధాకరం. ఇంకా ఏం తార్ రోడ్డు అవ్వాలా పైకి, భగవంతుడు ఆ అవకాశం కూడా నాకే ఇచ్చాడు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, 5 సంవత్సరాలు టైం ఇచ్చినా వాళ్ళకు సిన్సియారిటీ ఉంటే కదా. ఎక్కడ పొలాలు కొనుక్కుంటే అక్కడ గవర్నమెంట్ డబ్బులతో రోడ్డు వేసుకోవడమే తెలుసు, కానీ సొంత ఆస్తులు రేటు పెంచుకోవడమే ఆలోచించారు తప్ప ఆ రామలింగేశ్వర స్వామి మీద నిజమైన భక్తుంటే అది ఎప్పుడో ఘాట్ రోడ్డు పూర్తయ్యేది. కాబట్టి బొల్లా బ్రహ్మనాయుడికి అరాచకాలు చేయడం, అవినీతితో డబ్బులు సంపాదించడం, ఆ గుళ్ళకమ్మ ఇసుక అమ్ముకోవడం, 10 రూపాయలకి రేషన్ షాప్ బియ్యాన్ని మళ్ళీ కొని అమ్ముకోవటం ఇది తెలుసు. కానీ ప్రభుత్వ భూములు, విలువైన భూములు కబ్జా చేయడం, ఇవన్నీ ప్రజలకు తెలిసినటువంటి విషయాలే. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు వచ్చినాక లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏమైందో మీ అందరికీ తెలుసు. ఈరోజు రౌడీయిజం, గూండాయిజం, గంజాయి బ్యాచ్ని, గుట్కాల బ్యాచ్ని ప్రోత్సహించి ఈరోజు ప్రశాంతత లేకుండా చేశాడు. వినుకొండ నియోజకవర్గాన్ని తప్పుడు కేసులు పెట్టి వేధించారు. అలాగే మన బీజేపీ నాయకులు మేడం రమేష్ గారి మీద కూడా దాడి చేయించిన విషయం మీ అందరికీ తెలుసు, ఆ ప్రజలందరికీ తెలుసు. ఈ విధంగా వ్యక్తిగత ఎవరైనా విమర్శిస్తే అవినీతి చేశాడని ఏలెత్తి చూపితే భరించలేడు. దాడులు, వాస్తవాలు మాట్లాడితే దాడులు ఎందుకు? నీ తప్పులు ఎత్తి చూపిస్తే మార్చుకో, తప్పు సరిదిద్దుకో. అంతేగాని నేను ఎన్ని తప్పులు చేసినా మాట్లాడొద్దని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టించాడు, దౌర్జన్యాలు చేశాడు, తలకాయలు బాలగొట్టించాడు. దీనన్నిటికీ ఖచ్చితంగా భవిష్యత్తులో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము. చేసిన తప్పులకి బొల్లా బ్రహ్మనాయుడు జైలుకు పోవడం ఖాయం. జైల్లో కూర్చుంటే
బుద్ధి వస్తుంది. చేసినటువంటి అవినీతి మీద ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేస్తాం, నిగ్గు తేలుస్తాం, జైల్లో పెట్టించడం ఖాయం అని సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆశీర్వదించడం జరిగింది. సో ఇది విన్నింగ్ టీము, విక్టరీ టీము. అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అలయన్స్తో ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. అభివృద్ధిలో దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు. నరేంద్ర మోడీ గారిని పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి గారిని మన రాష్ట్ర అభివృద్ధికి, పోలవరానికి నిధులు తీసుకురావడం కానీ, అమరావతి రాజధానికి నిధులు తీసుకురావడం కానీ, ఇలా గొప్ప కార్యాలకి మోడీ గారి సహాయ సహకారాలు తీసుకోవడం జరిగింది గతంలో కూడా. ఆ విధంగా ఈ కాంబినేషను బెస్ట్ కాంబినేషను, హిట్ కాంబినేషన్గా ప్రజలు ఆశీర్వదించారు. ఈరోజు మళ్ళీ దురదృష్టవశాత్తు మధ్యలో కొంత దూరమైనప్పటికీ, అలయన్స్ చిన్న బ్రేక్ వచ్చినప్పటికీ మళ్ళీ పాత మిత్రులందరితో కలిసి ఈరోజు మళ్ళీ ఈ అలయన్స్ ముందుకు రావడం ఈరోజు ప్రజలందరూ సంతోషిస్తున్నటువంటి విషయం, ఆనందిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా మనందరం కూడా కలిసి టీం వర్క్ చేద్దాం, సమన్వయంతో ముందుకెళ్దాం. నాకు ఎప్పటికప్పుడు మీ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుతున్నా. అలాగే రేపు వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాతో పాటు మీ అందరికి కూడా బాధ్యత ఉందని నేను భావిస్తున్నా. ఖచ్చితంగా దీంట్లో అభివృద్ధిలో మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అందుకే ఇందాక సూచనలు, సలహాలు ఇవ్వండి. మన వినుకొండ గడ్డ రుణం ఏ విధంగా తీర్చుకోవాలో కొన్ని చెప్పమని మీ అందరినీ అడగటం జరిగింది. నా మనసులో ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే, నెక్స్ట్ 5 సంవత్సరాలు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ప్రధానమంత్రి మోడీ గారు మరోసారి మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఈరోజు నెక్స్ట్ రానున్న 5 సంవత్సరాల్లో కొన్ని లక్ష్యాలు నిర్ణయించుకున్నా. గతంలో కూడా వినుకొండ ప్రజలు రుణం తీర్చుకోవాలని మొదటి కోరిక మంచినీళ్ళ సమస్య, శాశ్వత మంచినీటి పథకం తీసుకొచ్చి ప్రజలందరికీ ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలని నా బలమైన కోరిక, సంకల్పం. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి చంద్రబాబు గారి చేత రికమెండ్ చేయించుకొని ఆ రోజు వినుకొండ పట్టణానికి 159 కోట్ల నిధులు తీసుకొచ్చిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. పట్టణానికి నిధులు తీసుకొచ్చాం, ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి మనం నిధులు తీసుకొచ్చాం, పనులు ప్రారంభించాం. అలాగే రూరల్కి వాటర్ గ్రిడ్ ఏమో 620 కోట్లు పల్నాడు వాటర్ గ్రిడ్కి చంద్రబాబు గారు నిధులు ఇచ్చారు, ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడానికి, పల్లెటూళ్ళన్నిటి కూడా. ఈ 2 మన దాహాన్ని తీర్చడానికి, ఫ్లోరిన్ వాటర్ బాధితుల నుండి, ఫ్లోరిన్ తాగే ఇబ్బందుల నుండి తప్పించడానికి, ప్రజల్ని కాపాడడం కోసం ఈ 2 పథకాలు తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వం దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఓ 2%, 3% పనులు చేశారు. చేసిన వాళ్ళకి బిల్లులు రాలా. కమిషన్లు అడిగితే, ఎమ్మెల్యేలు కమిషన్లు అడిగితే బిల్లులు రాకుండానే కమిషన్లు అడుగుతున్నారు. ఇదేంట్రా పరిస్థితి అని చెప్పేసి ఈ జగన్ పాలనలో బిల్లులు కూడా రావు, పని చేసినా కానీ బిల్లులు రాకపోతే నష్టపోతాము, ఇబ్బంది పడతాము అని చెప్పేసి కాంట్రాక్టులు అన్నీ ఆలోచించి కమిషన్లు అడిగితే పనులు వదిలేసి పారిపోయారు. ఈ 2 పనులు ఆగిపోయినాయి. కష్టపడి నిధులు తీసుకొస్తే వినుకొండ మంచినీళ్ళ స్కీమ్ ఆగిపోయింది. అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ 620 కోట్లు తీసుకొస్తే మన వినుకొండకి 259 కోట్లు. అందులో ఈ 2 పథకాలు ఆగిపోవడం చాలా దురదృష్టంగా భావిస్తున్నా. లేకపోతే సంవత్సరంన్నరలోనే ఈ స్కీమ్ పూర్తయి ఉంటే గత 3.5 సంవత్సరాల నుండి ప్రతిరోజు మంచినీళ్ళు తాగేవాళ్ళు. అదే దొండపాడు చెరువు నీళ్లు, పనికిమాలిన కలుషితమైన నీళ్లు తాగడం కాదు, దానివల్ల అనారోగ్యం. సాగర్ కుడికాల నుండి వచ్చేటువంటి నీళ్లు చాలా చక్కగా బ్రహ్మాండంగా ప్రతిరోజు మంచినీళ్ళు అందించాల్సినటువంటి స్కీము బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పథకాలు ముందుకు పోలేదు. దీనివల్ల ప్రజలు నష్టపోయారు. రాష్ట్రంలో 3,000 కోట్లు, కేంద్రం 70% నిధులు ఇస్తానంది, రాష్ట్ర ప్రభుత్వం 30%. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ కూడా
జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడు, నష్టం చేశాడు. ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు మన వినుకొండకి నష్టం చేశాడు. నా పట్టుదల ఒకటే, ఖచ్చితంగా వినుకొండకి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలి. ఒకసారి చెరువు నింపితే 6 నెలలు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చేంత పెద్ద స్కీము. 45 అడుగుల ఎత్తు చెరువు, 15 మీటర్ల ఎత్తుతో మళ్ళీ చెరువు బాగా పెద్దది పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. లోపల రాతి కట్టడము, అండర్ గ్రౌండ్లో అక్కడ డీప్ కట్ నుండి వాటరు ఎన్ఎస్పి మెయిన్ కెనాల్ నుండి వాటర్ లిఫ్ట్ చేసి అండర్ గ్రౌండ్లో కలుషితం లేకుండా డైరెక్ట్గా నేరుగా చెరువులోకి వచ్చే విధంగా ఈ స్కీము తీర్చిదిద్దబోతున్నాము. ఖచ్చితంగా భగవంతుడు ఎవరికైతే చిత్తశుద్ధి సంకల్పం ఉంటుందో వాళ్ళకే అవకాశం, ఈసారి మళ్ళీ పూర్తి చేసే అవకాశం నాకే భగవంతుడు ఇవ్వటం నేను అదృష్టంగా భావిస్తున్నా. ఆ మంచినీళ్ళ స్కీము రేపు చంద్రబాబు గారి దగ్గర మళ్ళీ నిధులు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారి దగ్గర కేంద్రం నుండి సహకారం తీసుకొని ఈ స్కీము వీలైన తొందరలో పూర్తి చేసి మంచినీళ్ళు ఇస్తాం. అలాగే గ్రామాలకు కూడా, గ్రామ సీమలకు కూడా, బొల్లాపల్లి మండలం అన్ని మండలాలకు కూడా తప్పనిసరిగా పల్నాడు వాటర్ గ్రిడ్ పూర్తి చేసి ఇంటింటికి ప్రతిరోజు పల్లెటూళ్ళలో కూడా మంచినీళ్ళు ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.